అనారోగ్యంతో కన్నుమూసిన హాస్య నటుడు అంత్యక్రియలు ఎల్లుండి జరిగే అవకాశాలున్నాయి. ఆయన కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో ఎల్లుండి జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరోవైపు కొండవలస మృతిపై టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. హాస్య నటుడు కొండవలస మృతిపై సంతాపం వ్యక్తం చేశారు నటుడు కృష్ణ భగవాన్. కొండవలసతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మృదు స్వభావిగా కొండవలస ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నారు ఆయన. నాటక రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. నాకు మొట్టమొదటిసారిగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే సినిమాకి వంశీ గారు ఆయన పరిచయం చేశారు. అప్పుడు పేరు విన్నాను కానీ ఆయన చూడలేదు. ద్రాక్షారం సరోజ గారు ఏదో పరిషత్ నిర్వహిస్తుంటే అక్కడ వంశీ గారు వెళ్తూ ఆ నాటకం చూసి ఈయనెవరో మంచి గొప్ప నటుడే అని తీసుకొచ్చి ఆయనకి ఒల్లూరుపల్లి రమేష్ గారు నిర్మిస్తున్న అవును వాళ్ళు ఇష్టపడ్డారు సినిమాకి ఒక క్యారెక్టర్ వేయించారు, పొట్టురాజు అనే క్యారెక్టర్. నీకుని తనకి మధ్య ఆ డైలాగులు రాసుకోయా, మంచి ఆర్టిస్ట్ అయినా అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు రాసుకున్నాం. ఆ షార్ట్ గ్యాపుల్లో ఎక్కువ షార్ట్ గ్యాపులు రావడంతో మేమిద్దరం ఇంచుమించు ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడే ఆయన పోర్ట్లో రిటైర్ అయ్యి వచ్చిన ఒక ఆఫీసర్ ఇన్సర్ట్ చేసుకుని స్కూటర్ వేసుకుని శారదా స్టూడియోస్కి డైలీ వచ్చేసి ఆఫీస్కి వచ్చినట్టు, ఆఫీస్ అయిపోయినట్టే సినిమా అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. అలాగా ఆ సినిమా మా ఇద్దరికి కూడా మంచి బ్రేక్. అప్పటికే సినిమా ఫీల్డ్లో ఉన్నా కానీ మా టైమింగ్ మూలంగా అందరికీ నచ్చి అందరం మెచ్చి మళ్ళీ నెక్స్ట్ సినిమా కొండవలస లక్ష్మణ గారు మేమందరం కలిసి జీవా గారు అందరం కలిసి జగపతి బాబు గారి సినిమా, అదే ఒల్లూరుపల్లి రమేష్ గారు వెంకీ గారి దర్శకత్వంలో కబడ్డీ అనే సినిమా చేసాం.